ఇప్పుడు విష్ణువు గరుత్మంతునికి చెప్పిన భయంకరమైన శిక్షల గురించి చెబుతాను. స్వర్గం అనేది పైలోకంలో ఉత్తరం వైపు ఉంటుంది, నరకం అనేది దక్షిణం వైపు ఉంటుంది. ఆ నరకలోకం చుట్టూ గోడలతో నరకపాలకుడైన యముడి యొక్క బొటలతో నిండి ఉంటుంది. ఈ నరకలోకం యొక్క దరిదాపుల్లో ఆనందం అనే మాట వినిపించదు. చేసిన పాపాలకు తగ్గట్టుగా చనిపోయిన వారి యొక్క ఆత్మలను శిక్షించే ఒక భయంకరమైన ప్రదేశం. మొత్తం నరకలోకాలు 4 లక్షలు ఉంటాయి. అందులో 28 మటుకు చాలా భయంకరంగా ఉంటాయి. చాలా మంది ఆత్మకు నొప్పి స్పర్శ ఉండదు, సో ఈ శిక్షలు లాంటివి ఏమీ ఉండవని అనుకుంటారు. యాక్చువల్లీ ఆత్మకి శిక్ష వేసే ముందు వాళ్ళకు కొత్త శరీరాన్ని ప్రసాదిస్తారు. శిక్షాకాలంలో ఆ శరీరం చెడిపోతే మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని ఇచ్చి శిక్షను కంటిన్యూ చేస్తారు. వాళ్ళ శిక్షాకాలం అయిపోయేదాకా ఇదే ప్రాసెస్ ని రిపీట్ చేస్తారు. నెంబర్ 1, కామిశ్రం. ఎవరైతే ఇతరుల వెల్త్ని దోచుకుంటారో వాళ్ళని కొరడాలతో రక్తం వచ్చే వరకు కొడతారు. మళ్ళీ కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇదే ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. నెంబర్ 2, అంధతంత్రసం. ఈ నరకలోకం ప్రత్యేకంగా భార్యాభర్తల కోసం తయారు చేయబడింది. ఎవరైతే వాళ్ళ భార్యని లేదా భర్తని వదిలేస్తారో వాళ్ళని సేమ్ ముందు చెప్పినట్టుగానే శిక్షిస్తారు. కానీ ఇక్కడ వాళ్ళ చర్మం స్పర్శను కోల్పోయేదాకా కొడతారు. నెంబర్ 3, రౌరవం. ఎవరైతే ఇతరుల ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తారో వాళ్ళని ఈ నరకలోకంలో వాళ్ళ టైం అయిపోయేదాకా ఒక పెద్ద సర్పం చేత కరిపిస్తారు. నెంబర్ 4, మహరారు రవం. ఇక్కడ కూడా పాముల చేతే కరిపిస్తారు, కానీ ఇక్కడ నాన్ స్టాప్ గా కరిపిస్తారు. ఎవరైతే పక్కనోళ్ళ వైఫ్ ని లేదా లవర్ ని దొంగిలిస్తారో వాళ్ళని ఇక్కడ శిక్షిస్తారు. నెంబర్ 5, కుంభీపాకం. ఎవరైతే ఆనందం కోసం జంతువులను చంపుతారో వాళ్ళని బాగా కాగే నూనెలో పడేస్తారు. నెంబర్ 6, కలసూత్రం. ఎవరైతే పెద్దవాళ్ళని గౌరవించరో వాళ్ళని మంటల్లో పడేస్తారు. అమ్మా నాన్నలని గౌరవించని వాళ్ళకి కూడా ఇదే శిక్ష. నెంబర్ 7, అసితాపత్రం. ఎవరైతే వాళ్ళ డ్యూటీని కరెక్ట్ గా నిర్వహించరో వాళ్ళని తాడుకు చివర ముక్యాన్ని కట్టి దాన్ని వాళ్ళ చర్మానికి గుచ్చి వేలాడదీస్తారు. మొహం మీద రాళ్లు విసురుతారు. వాళ్ళు స్పృహ తప్పి పడిపోయేదాకా కత్తితో దారుణంగా పొడుస్తారు. స్పృహ వచ్చిన తర్వాత ఇదే ప్రాసెస్ ని మళ్ళీ రిపీట్ చేస్తారు. నెంబర్ 8, శుక్రాముఖం. పాలకులు ఎవరైతే వాళ్ళ ప్రజల్ని సరిగ్గా చూసుకోరో వాళ్ళకి ఈ నరకలోకంలో శిక్ష వేస్తారు. వాళ్ళని దారుణంగా కొడతారు, పొడుస్తారు, చిత్రహింసలు పెడతారు. వాళ్ళ శిక్షాకాలం అయిపోయేదాకా ఇలానే చేస్తారు. నెంబర్ 9, అంధకూపం. ఎవరైతే ప్రజల్ని అనగదొక్కుతారో వనరులు ఉన్నప్పటికీ ప్రజలు వాటిని అడిగినా ఇవ్వకుండా ఉంటారో వాళ్ళకి ఈ నరకలోకంలో శిక్ష వేస్తారు. అలాంటి వాళ్ళని సింహాలు, పులులు, గ్రద్దలు, పాములు, తేళ్లు ఉండే బావిలో వేస్తారు. నెంబర్ 10, పుయోదకం. ఈ నరకలోకంలో ఎక్స్క్రీటా, యూరిన్, బ్లడ్, సెలైవాతో నిండిన ఒక బావి ఉంటుంది. ఎవరైతే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోకుండా వదిలేస్తారో వాళ్ళని ఈ బావిలో పడేస్తారు. వాళ్ళ శిక్షాకాలం అయిపోయేదాకా ఈ బావిలోనే ఉండాలి. నెంబర్ 11, వైతరణి. పాలకులు ఎవరైతే వాళ్ళ పవర్ ని మిస్యూజ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ నరకలోకంలో శిక్ష వేస్తారు. ఎక్స్క్రీటా, యూరిన్, బ్లడ్, బోన్స్, హెయిర్, నెయిల్స్ తో నిండిన రివర్ లో వీళ్ళని పడేస్తారు. ఆ రివర్ లో క్రూర మృగాలు కూడా ఉంటాయి. వాళ్ళకి ఆకలి వేసినా ఆ నదిలో ఉండే వాటి మీదే బతకాలి. ఎగ్జాంపుల్, కరప్షన్ చేసిన వాళ్ళు. నెంబర్ 12, ఎవరైతే వ్యభిచారం చేస్తారో మగవాళ్ళు కాని లేదా ఆడవాళ్లు కాని వాళ్ళకి ఈ నరకలోకంలో శిక్ష వేస్తారు. బాగా కాలే రాడ్ ని తీసుకొచ్చి ఒక ప్లేస్ లో పెడతారు. పాపం చేసిన వారి చేతుల్ని ఆ రాడ్ మీద పెట్టమంటారు. అదే టైంలో వాళ్ళ చేతుల మీద కాలే నీళ్లు పోస్తారు. అట్ ది సేమ్ టైం వెనకాల వీపు మీద కొరడాతో కొడతారు. నెంబర్ 13, క్రిమి భోజనం. ఎవరైతే ఇతరులని అరెస్ట్ చేస్తారో వాళ్ళని ఒక గుంజగా కట్టేసి వాళ్ళ మీదకి పురుగుల్ని, పాముల్ని వదులుతారు. బతికుండగానే అవి వాళ్ళని తినేస్తాయి. అప్పుడు వాళ్ళ బాడీ చెడిపోతుంది. సో మళ్ళీ న్యూ బాడీని ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ఇదే ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తారు. నెంబర్ 14, విశాసనం. ఎవరైతే సంపద ఉంది కదా అని కేవలం దాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో విచ్చలవిడిగా ఖర్చు పెడతారో వాళ్ళని కత్తులతో వాళ్ళ చర్మాన్ని కోస్తారు. నెంబర్ 15, ఆయపనం. ఎవరైతే మద్యాన్ని సేవించడం, పొగ త్రాగడం, ఇంకా ఇలాంటి టాక్సిక్ మెటీరియల్స్ ని యూజ్ చేయడం చేస్తారో వాళ్ళని ఈ నరకలోకానికి పంపిస్తారు. మీరు ఎన్నిసార్లు అయితే ఇలాంటి పనులు చేస్తారో అన్నిసార్లు మీ నోట్లో లావాని పోసి తాగిపిస్తారు. నెంబర్ 16, సారమేసనం. ఎవరైతే ఫుడ్ పాయిజన్ చేయడం, ఇతరులను చంపడం, వాళ్ళ దేశాన్ని నరకంలా చేయడం లాంటి పనులు చేస్తారో వాళ్ళ మీదకి
కొన్ని వేల క్రూరమైన కుక్కల్ని వదులుతారు. అవి వాళ్ళని పీక్కు తింటాయి. నెంబర్ 17 అవిసి. ఎవరైతే అబద్ధాలు చెబుతారో వాళ్ళని ఎత్తైన కొండల మీద నుండి కింద పడేస్తారు. నెంబర్ 18 రక్సోబ్ జక్సన్. ఎవరైతే జంతువులని లేదా మనుషులని దేవుడి పేరు చెప్పి బలి ఇచ్చి మళ్లీ వాటి మాంసాన్ని తింటారో వాళ్ళని ఈ నరకలోకానికి తీసుకువెళ్తారు. భూమి మీద ఉన్నప్పుడు వీళ్ళు వేటినైతే బలి ఇచ్చారో అవన్నీ ఈ నరకలోకంలో కలిసి వాళ్ళని పీక్కు తింటాయి. నెంబర్ 19 శూలప్రోతం. ఎవరైతే ఇతరుల ప్రాణాలు తీస్తారో ఈవెన్ వాళ్ళ వల్ల ఈ పాపం చేసిన వాళ్ళకి ఏమీ హాని కలగకపోయినా కూడా అలాంటి వాళ్ళని త్రిశూలం మీద వాళ్ళ శిక్షాకాలం అయిపోయేదాకా కూర్చోబెడతారు. వాళ్ళు అలా ఆకలితో దాహంతో అలమటించాల్సిందే. నెంబర్ 20 శరకర్దమం. ఎవరైతే ఇతరులని ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళని తలకిందులుగా వేలాడతీసి యమగొట్టులు ఎన్నో విధాలుగా టార్చర్ చేస్తారు. 21 శుచీముఖం. ఎవరైతే పిసినారితనంగా ఉంటూ తీసుకున్న అప్పులని మళ్లీ తిరిగి రీపే చేయరో వాళ్ళని దారుణంగా సూదులతో గుచ్చుతారు. ఇవే ఆ భయంకరమైన శిక్షలు. అండ్ ఇంకొక విషయం, అసలు మీకు ఇష్టమైన కోరిక ఏంటి? మీరు మిలియనర్ అవ్వాలనుకోవడమా, లేదా బెస్ట్ స్పోర్ట్స్ కార్ కొనాలనుకోవడమా, లేదా మీ మరణం గురించి ముందే తెలుసుకోవడమా? మిగతావైతే మీరు పొందొచ్చు లేదా పొందలేకపోవచ్చు, కానీ మీ మరణం గురించి మీరు ముందే తెలుసుకోవచ్చు. అదెలాగో చెప్పే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. లోకపాలకుడైన యముడు మరణదేవుడు. అసలు ఫస్ట్ చనిపోయింది యముడు, కానీ అతని యొక్క ధర్మ ప్రాధాన్యత చూసి శివుడు మరణించిన వారికి రూలర్ గా చేశాడు. అమృతుడు అనే ఒక అతను యమునా నది యొక్క ఒడ్డున ఒక గ్రామంలో నివసించేవాడు. అతను ప్రతిరోజు యముడికి పూజలు చేసేవాడు. ఎందుకంటే అమృతుడికి చావు అంటే భయం. యముడిని ప్రసన్నం చేసుకుని చావు నుండి తప్పించుకోవాలని అలా యముడికి పూజలు చేసేవాడు. అమృతుడి యొక్క భక్తి శ్రద్ధలకు మెచ్చి యముడు ఒక రోజు అతని ముందు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, నీ యొక్క కోరిక నాకు తెలుసు, కానీ పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు, కానీ నా యొక్క దివ్య దృష్టిని నీకు ప్రసాదిస్తాను అని యముడు అమృతుడితో అన్నాడు. అప్పుడు అమృతుడు, నాకు అలాంటివేమీ వద్దు, కానీ నాకు మరణం సంభవించే ముందు నాకు ఒక మెసేజ్ పంపు, నాకు మరణం వస్తుందని తెలియజేయడానికి. అప్పుడు నా కుటుంబానికి కావలసిన ఏర్పాట్లు చేసి నీ దగ్గరికి వస్తాను అని అమృతుడు యముడిని అడిగాడు. అప్పుడు అమృతుడు అడిగిన కోరికను మన్నించి నీకు మరణం సంభవించే ముందు 4 లెటర్స్ ని పంపిస్తానని వరమును ప్రసాదించి యముడు అదృశ్యమయ్యాడు. అమృతుడు ఇక భయం లేకుండా తను అనుభవించాల్సినవన్నీ అనుభవిస్తూ చిన్న చిన్న పాపాలు చేస్తూ జీవితం గడపసాగాడు. చాలా సంవత్సరాలు గడిచాయి. అతని జుట్టు తెల్లబడిపోయింది. ఇంకా యముడి దగ్గర నుండి లెటర్ రాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని పళ్ళు మొత్తం ఊడాయి, కానీ ఇంకా అతని మరణం గురించి లెటర్ రాలేదు. యముడికి బదులు వేరే దేవుళ్ళకి పూజలు చేయడం మొదలు పెట్టాడు. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అతని కంటి చూపు దెబ్బతినింది. కొంతకాలం తర్వాత కాళ్ళు చేతులు పడిపోయాయి. అయినా ఇంకా లెటర్ రాలేదు. కానీ ఒక రోజు అతను నిద్రిస్తుండగా యమభటులు వచ్చారు. అప్పుడు అమృతుడు నిద్ర లేచి యముడు పంపించిన లెటర్ కోసం తన ఇంటిని మొత్తం వెతికాడు, కానీ ఎక్కడా కనపడలేదు. అప్పుడు అమృతుడికి యముడి మీద కోపం వచ్చింది. ఇంకేం చేస్తాడు? చనిపోయిన తర్వాత ప్రాసెస్ ప్రకారం యమలోకానికి వెళ్ళాడు. యముడు ముందు నుంచున్నాడు. అమృతుడిని చూసి యముడు నవ్వుతున్నాడు. అప్పుడు అమృతుడు యముడిని తప్పు పట్టడం స్టార్ట్ చేశాడు. నీవు నాకిచ్చిన మాటని తప్పావు. నాకు మరణం సంభవించే ముందు నాకు ఎటువంటి ఉత్తరాన్ని నువ్వు పంపించలేదు, కానీ నన్ను యమలోకానికి ఇప్పుడు తీసుకొచ్చారు. ఇదేనా నువ్వు నాకు చేసే న్యాయం అని అమృతుడు యముడిని అడిగాడు. అప్పుడు యముడు, నేను నీకు 4 లెటర్స్ ని పంపించాను, కానీ నువ్వు చూసుకోలేదు, అది నా తప్పు కాదు అని సమాధానమిచ్చాడు. 4 లెటర్సా? నాకు ఒక్కడి కూడా అందలేదు అని అమృతుడు అన్నాడు. అప్పుడు యముడు అమృతుడితో, నీకు తెలివి ఉన్నప్పటికీ నీ దగ్గర మూర్ఖత్వమే ఎక్కువ ఉంది. నేను పెన్ను తీసుకుని పేపర్ మీద రాసి పంపిస్తానని నీ మూర్ఖత్వం వల్ల అనుకున్నావు, కానీ నీ బాడీనే పేపర్ గా, నీ బాడీలోని చేంజెస్ నే పెన్ గా, టైం నే పోస్ట్ ఆఫీస్ లా వాడుకుని నీకు 4 లెటర్స్ ని పంపించాను. నీ జుట్టు తెల్లబడడం నీకు పంపించిన ఫస్ట్ లెటర్, నీ పళ్ళు రాలిపోవడం నీకు పంపించిన సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ నీ కంటి చూపు పోవడం, నీ కాళ్ళు చేతులు పడిపోవడం నీకు పంపించిన 4th లెటర్ అని యముడు అమృతునితో అన్నాడు. సో మనం మన జీవిత ప్రయాణాన్ని స్టార్ట్ చేసి మన కర్మలని పూర్తి చేస్తూ మన కర్తవ్యాలను సరిగ్గా నిర్వర్తిస్తూ యముడు పంపించే 4 లెటర్స్ కోసం వెయిట్ చేయాలి. మనం చేసిన పాపాలను బట్టి మనం నెక్స్ట్ జన్మలో ఏ విధంగా పుడతామనేది కూడా వ్యాసుడు చెప్పాడు. బట్ ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం హిస్టరీ గురించి వీడియో చేసేటప్పుడు ఈ టాపిక్ ని షూర్ గా అందులో ఇంక్లూడ్ చేస్తాను. పురాణాల గురించి విన్నా పుణ్యమే, చెప్పినా పుణ్యమే. సో మీ ఫ్రెండ్స్ కి